భారత్ తరపున 3 ఫార్మాట్లో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 184 వికెట్లు తీయడంతో పాటు 1712 పరుగులు కూడా సాధించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్ కోసం అతను తొలిసారి వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. సుదీర్ఘ కాలం పాటు తనదైన బౌలింగ్, బ్యాటింగ్ శైలిని పోలిసి రవీంద్ర జడేజా నీడలోనే ఉండిపోయాడు. అతను ఇటీవలే కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. దాదాపు 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎంతో సాధించానని, ఇప్పుడు కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. భారత్ జట్టుకు సంబంధించి 3 ఫార్మాట్లో శాంతి దిశ నడుస్తుందనేది వాస్తవం. అయితే దీనిపై సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. నాకు సంబంధించి నేను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అప్పగించిన పనులు సమర్థవంతంగా చేయడమే నాకు తెలుసు. అలా చేస్తే చాలు. జట్టులో స్థానం గురించి చింతించవలసిన అవసరం ఉండదు. ఫార్మాట్ ఏదైనా అవకాశం లభించిన ప్రతిసారి ఆటను మెరుగుపరుచుకుంటూ ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. జట్టులో నా స్థానం గురించి ఎప్పుడూ ఆందోళన చెందను. తాజాగా వైస్ కెప్టెన్సీతో కొంత బాధ్యత పెరిగిందనేది మాత్రం వాస్తవమని అక్షర్ అభిప్రాయపడ్డాడు. టీం నాయకత్వం బృందంలో నాకు కూడా అవకాశం దక్కడం సంతోషం. దీనివల్ల బాధ్యత మరింత పెరుగుతుంది. మన టీ20 జట్టు సిద్ధంగా ఉంది కాబట్టి కొత్తగా అనూహ్య నిర్ణయాలేమీ ఉండవు. అయితే మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు అని అతను చెప్పాడు. భారత్ జట్టులో ఓపెనర్లకు మాత్రం వారి స్థానం విషయంలో స్పష్టత ఉంటుందని, 3 నుంచి 7 స్థానాల వరకు బ్యాటర్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అతను అభిప్రాయపడ్డాడు. ఏడాది కాలంగా ఇది కొనసాగుతుంది. 3 నుంచి 7 బ్యాటర్లు మ్యాచ్లో ఏ సమయంలోనన్నా పరిస్థితిని బట్టి ఎక్కడైనా ఆడాల్సి ఉంటుంది. దీని గురించి ఆటగాళ్లందరికీ ఇప్పటికే చెప్పేశాం అని అక్షర్ పటేల్ వెల్లడించారు. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం జట్టులో తన ఎంపిక కాకపోవడంపై ఎలాంటి నిరాశ కలగలేదు. 15 మంది ఎంపిక చేస్తారని, తనకు చోటు దక్కపోవడం పెద్ద విషయం కాదని అక్షర్ స్పష్టం చేశారు. ఆ సిరీస్ భారత జట్టు ప్రదర్శన గురించి ఇప్పుడు చర్చించుకోవడం అనవసరమని, ఇప్పుడు కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నామని ఈ గుజరాత్ ఆల్రౌండర్ వ్యాఖ్యానించాడు. అక్షర్ పటేల్ ఒపీనియన్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.